నీకు జీవితంలో ఏం కావాలి? వాట్ డూ యూ వాంట్? ఇంగ్లీష్ మీడియం ఆర్ తెలుగు మీడియం? బోత్. No, medium will be one. You may be having English medium, Telugu subject, Telugu medium and English subject. Both cannot be there. Both అంటే ఇంగ్లీష్లో ఒక లైన్ అనాలి, తర్వాత తెలుగులో ఒక లైన్ అనాలి, మళ్ళీ ఇంగ్లీష్లో. బోత్ అంటే క్లాస్ ఇచ్చేప్పుడు నేను ఐ ఆస్క్డ్ వాట్ ఈజ్ యువర్ మీడియం ఆఫ్ స్టడీ. ఇంగ్లీష్ ఈఎం స్కూల్ అంటారు, టీఎం అంటే తెలుగు మీడియం స్కూల్. సో విచ్ మీడియం? సో ఇంగ్లీష్ మీడియం. బోత్ ఉండదు, ఒకటో అదో ఇదో. సో యువర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. వీ నో దట్ యూ నో తెలుగు ఆల్సో, దట్ వీ ఆల్రెడీ నో. అదే నువ్వు చెప్పక్కర్లా. అదే. సో ది క్వశ్చన్ ఇస్, నీకు జీవితంలో ఏం కావాలి? నీ అభిప్రాయంలో మంచి జీవితం అంటే ఏంటి? రోజు సాయంత్రం క్లబ్కి వెళ్ళాలా, రోజు ఒక పెగ్గు సారాయి తాగాల, కొద్దిగా వారంలో ఎన్ని మాటలు మాంసాహారం తింటే మంచి జీవితం? వారంలో ఎన్ని మాటలు నవమాకండి, వారంలో ఎన్ని మాటలు తింటే మంచి జీవితం అనుకుంటావు? మాంసాహారం. నువ్వు మాంసాహారం తింటావని నేను అనుకుంటున్నా. కరెక్టేనా? కరెక్టేనా కదా? నేను ముందరే చెబుతాను, మాంసం వారంలో ఎన్నిసార్లు తింటావా అని. నాకటి తెలుసు నువ్వు మాంసాహారం తింటావని. తెలుసా? చెప్పనా? నువ్వు మాంసాహారం తింటావని నాకటి తెలుసు. ఎవరైనా జవాబు ఇవ్వగలరా? ఈ అబ్బాయిని నేను డైరెక్ట్గానే ఏమి అడగకుండా తింటావు అని, నువ్వు మంచి జీవితం కావాలన్నాడే. నీ అభిప్రాయం మంచి జీవితం అంటే ఏంది? సినిమాలు చూడడం మంచి జీవితం, క్లబ్బులకి వెళ్ళడం మంచి జీవితం, వారానికి ఎన్ని మాటలు మాంసాహారం తింటే నీకు మంచిగా ఉంటుంది, డబ్బులుంటే. సో అంటే దాన్ని ఏమంటారు? వేగ్ వర్డ్. వేగ్ ఐడియా లేదు. మంచి జీవితం అంటే ఒక్కొక్కడు వాడు 24 గంటలు క్రికెట్ ఆడితే మంచి జీవితం అంటాడు. ఆ క్రికెట్ పిచ్చాడు అంటే నీ పిచ్చేందుకు కూడా తెలుసుకోవాలి. మరి నీ దృష్టిలో మంచి జీవితం అంటే డైరెక్ట్ చెప్పాలి మంచి జీవితం అంటే మరి. డాక్టర్ అయితే ఏం సేవ చేయగలం? ఈయన ముసలాయన అవుతున్నాడు, ఈయన మళ్ళీ ఈ వయసులోకి తీసుకురాగల, అన్ని వయసులోకి తీసుకురాగల. డాక్టరే అందరికి సేవ చేయాలన్న. ఆయన ముసలితనంతో బాధపడుతున్నాడు. మేము కూడా మా ముసలితనాన్ని పోగొట్టగలవా? కాలు చేతం అంటే మెల్లిగా నీ జ్ఞానం నీ చేతే పలికిస్తావు, జ్ఞానంతో ఉండే మాటలు. కాబట్టి సంసారం ముసలితనాన్ని తప్పించుకోలేవు. అందరు ఇబ్బంది పడాల్సిందే. కీళ్ళు బిగిసిపోయి, కళ్ళు కనపడకుండా, తిన్నదరగకుండా, వినికిడి తగ్గిపోయి, అప్పుడప్పుడు రోజులు బాగాలేకపోతే నోరు పడిపోయి, అంతే కదా. ఏ నరాలు దెబ్బతింటే అది పనిచేయడం ఆగిపోతుంది కదా. కాబట్టి నువ్వు అన్నట్టుగా అందరికీ సేవ చేయడం నీకే గతి లేదు. నీ ముసలితనాన్ని నువ్వు ఆపలేవు, నీ రోగాలను నువ్వు తప్పించుకోలేవు. శరీరంలో రకరకాల సిస్టమ్స్ ఉన్నాయి. సర్క్యులేటరీ సిస్టమ్ అంటే రక్త ప్రసరణ వ్యవస్థ, రెస్పిరేటరీ సిస్టమ్, తర్వాత కార్డియో వాస్కులర్ సిస్టమ్ గుండె, తర్వాత నర్వస్ సిస్టమ్, తర్వాత యూరినరీ సిస్టమ్ మూత్రపిండాలు, తర్వాత డైజెస్టివ్ సిస్టమ్. సో ఇవన్నీ శరీరంలో నానా రకాల రోగాలు. శరీరం అన్న తర్వాత రోగాలు రావడం సహజం. సరే, మోడీ గారి గురించి అంటారు. మోడీ గారు ఆయనకి దాదాపు రోగాలు లేనట్టుగానే
ఎందుకంటే ఎప్పుడు సెలవు తీసుకోవాలి ఆయన ఎప్పుడు కూడా 2 సార్లు ప్రధానమంత్రిగా ఉన్నాడు, అంతకుముందు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు సెలవు తీసుకోలేదంట. అంటే ఆయనకు అనారోగ్యం వచ్చి ఆఫీసుకు పోకుండా. అంతేకాకుండా మామూలుగా రోజుకి మీరంతా 8 గంటలు 10 గంటలు పనిచేస్తారు, అది అల్లకెల్లా పడతారు, అడ్డం పడతారు. ఇవాళ కాదు, మోడీ గారు రోజుకి 16 గంటలు పనిచేస్తాడు, 4 గంటలు నిద్రపోతాడు, మిగతా 4 గంటలు ఆయన యోగా, ఎక్సర్సైజ్, మెడిటేషన్, తర్వాత ఆయన మన్ కీ బాత్ ఇట్లాంటి పనులు చేసుకుంటూ ఉంటాడు. సో నేను అడిగేది, నువ్వు డాక్టర్ అవ్వాలన్నావు, కావాల్సిన డాక్టర్లు ఉన్నారు, అని రోగాలేం పోవటం. నీ కర్మ కాలితే యాక్సిడెంట్లు అవుతాయి, యాక్సిడెంట్లో తలకాయ పగిలిపోయి, కళ్ళు పోయి, చనిపోయి, లేదా వికలాంగుడైపోయి జీవితానికి నీ ఎముక తిన్నగా 2 ముక్కలైతే అతికించవచ్చు, అది ముక్కలు ముక్కలుగా పచ్చడైపోతే అతికించడం వీలు కాదు, పీకి పారేయాలి, అతుక్కో. కానీ నువ్వు అనుభవం లేక నేను డాక్టర్ని అందుకని మాట్లాడుతున్నా. నేను ఎంబీబీఎస్ పోతే ఎండీ చేసి అమెరికాలో చేసా అంటావా లేదంటావా? నేను చేసి ఉండాలి, అబద్ధం ఎందుకు చెప్పాలి? అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? చదువుకుంటే చదువుకున్నా అని చెప్పాలి, అంతే కదా. నీ వెనకాల కూర్చుని ఆయన బీటెక్, ఎంఐ, ఎంఏ ఎంఐ అంటే ఎంఐ తెలుగులో ఎంఐ అంటారు. ఎంఏ వాట్ సబ్జెక్ట్? హిందీ ఎంఏ. సో లైక్ దట్, రిటైర్డ్ హెడ్ మాస్టర్. వీళ్ళంతా వాళ్ళ ఉద్దేశాలు పక్కన పెట్టి భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా, నేను అడిగే ప్రశ్న, నీ సొంత తెలివితేటలతో ఏదో జవాబు ఇచ్చావు, ఇప్పుడు నువ్వు ఏం జవాబు ఇవ్వాలా? నేను భగవద్గీత తెలుసుకోవాలి సార్, భగవద్గీతలో భగవంతుడు మనిషి దేనికోసం బతకమన్నాడు అది తెలుసుకోవాలా, దానికోసం బతకాల. కరెక్టేనా? దేవుడికి ఎక్కువ తెలుసా, నీకు ఎక్కువ తెలుసా? నీకు కొంత తెలుసు, దేవుడికి కొంత తెలుసా? దేవుడికి అంతా తెలుసా? అండ్ నువ్వు కళ్ళు మూసుకొని గుడ్డిగా బస్ భగవద్గీతలో భగవంతుడు మనిషిని ఏం తెలుసుకొని దేనికోసం బతకమన్నాడు అది తెలుసుకుంటే నువ్వు మాలా కూర్చుని, మీరంతా స్టూడెంట్సా శిష్యులా? వాళ్ళంతా శిష్యులు అయిపోయి వాళ్ళకు కూడా అర్థమైంది, నేను కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టుగా నేను బతకాలి. అండ్ నీ జవాబుని ఇప్పుడు సరి చేసుకుంటావా, నీ పాత జవాబు పెట్టుకుంటావా? నీ జవాబుని సరి చేసుకుంటావా, నీ పాత జవాబే ఉంటుందా? నువ్వేదో ఒక జవాబు ఇచ్చావు కదా, ఇప్పుడు డాక్టర్ అవ్వాలా, ప్రజలకు సేవ చేయాలా, నీకు కొద్దిగా ఐడియా ఇచ్చా, ఇదంతా అయ్యే పని కాదు అది. అంటే అది ముసలితనం ఆఫ్ చేయడానికి వస్తుంది కదా, కష్టపడి ఏం చేయాలా, ఇబ్బందులు పాలవాలా? లేదు, నువ్వు ముసలితనం వస్తున్నా చావు తప్పించుకోగలవు ఎవరన్నా? అంటే నీకు చెప్పింది భగవంతుడు గీతలో చెప్పినటువంటి ఉద్దేశాన్ని తెలుసుకొని దానికోసం ప్రయత్నం చేయాలి, అది నీకు చెప్పింది. ఇప్పుడు నీకేదో నీ అజ్ఞానంలో, నీ మిడిమిడి జ్ఞానంతో ఏదో నీలాంటి ఇతరులను చూసి వాళ్ళ నుంచి నేను డాక్టర్ అయిపోవాలా, ఇంజనీర్ అయిపోవాలా, ఇట్లా నేను వాళ్ళు కూడా నీలాంటి వాళ్ళే. ఇట్లా తిన్నగా ప్రశ్నలు అడిగితే వాళ్ళ దగ్గర కూడా జవాబులు ఉండవు. కాబట్టి ఈరోజు
నీకు చెప్పదలుచుకుంది, నీకు ఎండ తగులుతుందా లేదా, ఆకలి బాధ ఉంటుందా లేదా, అలసట ఉంటుందా, నొప్పులు ఉంటాయా, నొప్పులు రాలే ఇప్పుడు ఒకటి కొద్ది వెనక నుంచి ఒకటి కొట్ట నొప్పి ఎప్పుడు కింద పడలేదండి, దెబ్బ తగల, ఎప్పుడు నొప్పి తగల నీకు. జనాలు పడుతున్నారా, హాస్పిటల్కి పోయి చూడు, లేకపోతే ఒకసారి హాస్పిటల్కి పోయి చూడు, ఎంతమంది నీ వయసులో ఉండేవాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారు. దేవుడి దేవాలు నీకు ఆ గతి పట్ల ఇంకా ఉన్నది. పిల్లకాయలు చూసా, వికలాంగులు చూసా, ఎప్పుడైనా మనకు కూడా రావచ్చు, చెప్పలేము. శరీరం అన్న తర్వాత సడన్గా టక్కన ఏదో కరోనాను ఏదో రోగం. ఇప్పుడు జ్వరం వచ్చిందా, జ్వరం చేసిందా లేదా, ఎప్పుడైనా నీకేం రోగాలు వస్తాయి అది అడగడం వెళ్తానుగా. నీకేం రోగాలు వచ్చాయి ఇప్పుడు దాకా? 2 years అంతకుముందు రోగాలు వచ్చాయి 2 years నుంచి రాలేదంటాడు. అదేం జవాబు? రోగాలు వచ్చాయి లేదంటే వచ్చాయి, 2 years నుంచి రాలేదు, అంతకుముందు రోగాలు వచ్చాయి. ఏం రోగాలు వచ్చాయి? దగ్గుతుంది ఇక్కడ. ఎవరు దగ్గుతుంది? ఎవరు? గొంతు రోగం. పాయింట్ వచ్చి ఆత్మజ్ఞానం లేని వాళ్ళు చిన్న చిన్న ఉద్దేశాలు పెట్టుకుంటారు జీవితానికి. వాళ్ళకుంటే చిన్న తలకాయతో. ఎవరికైతే పూర్తి జ్ఞానం కలుగుతుందో, భగవద్గీత జ్ఞానం, ఆత్మజ్ఞానం. నేను ఇట్లాగే మాట్లాడుతుంటే, ఈయన సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతాడు. ఇట్లా నీతో మాట్లాడుతుంటే ఆయన ఇటు తయారయ్యాడు. ఈయన కూడా అంతే. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నేను మాట్లాడుతూ ఉంటే నీకు కూడా ఇదే గతి పడుతుంది. ఈ గతి పట్టడం మంచిదా చెడ్డదా? ఈ గతి పట్టాలనే కదా మీరు వచ్చిపోతుంది. మీకు కూడా బాగా భక్తి అంటుకోవాలనే కదా మీరు మందిరానికి వచ్చిపోతుంది. ఆమె టీచర్, మీ టీచర్. అంటే జనాలంతా కూడా భగవద్గీత వింటే ఆయన కూడా మనసు అది అదుపులో లేకుండా పరిగెడుతుంటే దీన్ని ఎట్లా స్వాధీనం చేసుకుని భగవద్గీతలో చెప్పినట్టుగా బతకాలి. దానికోసం వీళ్ళంతా ప్రయత్నం చేస్తుంది. కానీ నీకు కూడా అర్థమైతే నువ్వే ఒప్పుకున్న ఈ సంసారంలో ముసలితనం సహజంగా వస్తారని, సాగు కూడా తప్పించుకోలేవు, రోగం కూడా తప్పించుకోలేవు. అబద్ధం చెప్పడానికి చూసుకున్నావు, అబద్ధం చెప్పడానికి చూస్తే పట్టేసుకున్నావు, రోగం రాలేదన్నాడు. తర్వాత మళ్ళీ అడిగితే 2 ఏళ్ళ దాకా రాలేదు, అంతకుముందు వచ్చిందన్నాడు. నేను ఈ 2 ఏళ్ళ నుంచి రోగం, ఇప్పటి నుంచి రోగం అని అడగలే. నీకు రోగం వచ్చిందా లేదా? వచ్చిందా? అది ఒక ఐడియా వచ్చిందా ఈ సివిల్ దీనికి? ఇంకో 15 నిమిషాల తర్వాత క్లాస్ ఆఫ్ చేస్తా. అది చేస్తే ఆ మధ్యలో అంతా పగలు కొట్టి మళ్ళీ అక్కడ పిల్లలు కట్టక్కర్లా. ఐ విల్ టెల్ యూ. సో కృష్ణుడు భగవద్గీతలో ఎప్పుడైనా విన్నావా వరదలు రావడం, ఫ్లడ్స్, సునామీలు రావడం, తుఫానులు రావడం చూసావా? విన్నావా? చూసావా? ఎడాపెడా లేదా వానలు లేకుండా ఉండడం, వానలు రాకుండా జనాలు తాగడానికి నీళ్ళు ఉంటాయా లేదా, కొనాలా, ఎట్లా, ఎక్కడి నుంచి? సో పాయింట్ వచ్చి భగవంతుడి సంసారంలో అందరికీ ఈ ఆలోచన వచ్చేదాకా, ఏ ఆలోచన? ఈ సంసారంలో ఉండడం మంచిది కాదు, ఇక్కడి నుంచి బయటపడ. భగవద్గీత జ్ఞానం అది. ఇక్కడి నుంచి ఎలా బయటపడాలా, బయటపడి ఎక్కడికి పోవాలా, అక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎలా ఉంటుంది. ఇక్కడ వచ్చి రోగాలు, ముసలితనము, చావు, ప్రమాదాలు, వాతావరణ విపరీతాలు,
సో ఇవన్నీ కూడా సో నీకు ఇవన్నీ శరీరానికి ఇబ్బంది కదా. విపరీతమైన చలి ఉంటే, విపరీతంగా ఎండ ఉంటే, నేను ఎండలో నిలబెడితే 2 గంటలు నీకు దాన్ని ఏమంటారు, హీట్ స్ట్రోక్, సన్ స్ట్రోక్ కదా, డీహైడ్రేషన్. తర్వాత నువ్వు తట్టుకోలేవు ఎండని. శరీరానికి పరిమితులు ఉన్నాయి. తినకుండా ఉండలేవు, అతిగా తినలేవు, అంత లిమిటేషన్స్. కట్ పాయింట్ వచ్చి భగవంతుడు భగవద్గీత ద్వారా నీకు మళ్ళీ మళ్ళీ ఈ విషయాన్ని అర్థమయ్యేది చేయాలని చూస్తున్నాడు భగవంతుడు. ఏంటది? నువ్వు కష్టపడాల్సినటువంటి, దుఃఖాలు అనుభవించాల్సినటువంటి, సమస్యను తప్పించుకోలేనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు. ఇక్కడ భగవంతుడు చెబుతున్నాడు, కానీ నువ్వు ఇక్కడి నుంచి బయటకు వచ్చావు. మరి భగవంతుడు పంపించాడు ఎందుకు ఇక్కడికి? భగవంతుడు నిన్ను ఇక్కడ వద్దంటే ఉండడం, మరి ఎందుకు పంపించాడు? జవాబు, భగవంతుడు ఇక్కడ ఉండొద్దు అంటున్నాడు. తెలియగల వాళ్ళు ఇక్కడ ఉంటే అన్ని సమస్యలను అర్థం చేసుకుంటారు. నీకు అంత తెలివితేటలు లేకపోతే కుర్రాడు అట్ట ఆ పెద్దవాళ్ళందరినీ అడుగు. ఈ సంవత్సరంలో ఎప్పుడు ఏదో సమస్యలు ఉంటాయో ఉండవు, ఉంటుందా ఉండదు? ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి కదా. ఇప్పుడు హిందువులంతా కలిసి ఉండకపోతే హిందువులు ఇక్కడ బతకడమే కష్టం అవ్వచ్చు. వాళ్ళంతా కలిసి ఓటేస్తున్నారు, కానీ హిందువులు కలిసి ఉండలేదు. దేశం వాళ్ళదైతే ఔరంగజేబు ఏం చేశాడు విన్నా ఎప్పుడైనా? బాబర్ ఏం చేశాడు? గజనీ మహమ్మద్ ఏం చేశాడు? అంతేనా? ఇంకా హిందువులు చంపారా లేదా? హిందువులు చంపారు. హిందూ ఆడవాళ్ళు ఎత్తుకుపోయారు, బలవంతంగా మొత్తం మార్పులు చేశారు, దోచుకున్నారు. ఏంటంటే వాళ్ళ వాళ్ళ బుద్ధి ఎట్లా పనిచేస్తుంది. అందులో మనల్ని ఆ విధంగా చేస్తామంటే మనం ఎట్లా ఒప్పుకుంటాం? పోరాడాల్సి వస్తుంది. యుద్ధాలు జరిగాయి కదా. ఇప్పుడు కూడా ఈ దేశం హిందూ దేశంగా ఉందంటే ఇట్లాంటి వాళ్ళు కొంతమంది గట్టిగా నిలబడ్డారు. నిలబడి కాపాడి మనకు అందించారు కదా. మనం కాపాడుకోవాలి. వాటి పాయింట్ వచ్చి నేను అడిగింది, ఈ సంవత్సరంలో నానా రకాల గొడవలు, నానా రకాల సమస్యలు. భారతదేశంలో దేశం మొత్తం యావత్తు సరిహద్దుల మిలిటరీ జాగ్రత్త లేకపోతే ఏమవుతుంది? రెడీగా ఉన్నారు లేదా బంగ్లాదేశ్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు? వాళ్ళు బతుకోళ్ళు ఎందుకు బతకరు? ఎందుకు గమనం ఉండరు? ఎందుకు మనం మిలిటరీ పెట్టి 24 గంటలు 365 రోజులు ఎప్పుడు జాగ్రత్తగా లేకపోతే అప్పుడు వెంటనే ఉగ్రవాదులు టక్కు లోపల దొరేసి బాంబులు పేల్చి. ఎందుకంటే వాళ్ళు భారతదేశం ఇంత ప్రశాంతంగా సుఖంగా సమృద్ధిగా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. అంటే మనకి బలం ఉంది, అప్పుడు వాళ్ళు భయపడాలి మనం అంటే. అంటే భారతదేశం అన్ని సమస్యలు అక్కడ బాంబులు వేసి ఇక్కడ అంటే అస్థిరత కలిగిస్తే మన డబ్బు అంతా వేస్ట్ అవుతుంటే సెక్యూరిటీ కోసం వాడికి మంచిది. దొంగ నోట్లన్నీ అక్కడ ప్రింట్ చేసి పాకిస్తాన్ ఇవన్నీ. మోడీ గారు ఎందుకు 2 సార్లు 500 నోట్లు క్యాన్సిల్ చేశాడు, 2000 రూపాయల నోట్లు ఎందుకు చేశాడు? పాకిస్తాన్ బ్రహ్మాండంగా వాళ్ళకి అదే వ్యాపారం అయింది. నోట్లన్నీ ప్రింట్ చేసుకోవడం, ఇండియాలోకి పంపిస్తాం. క్యాన్సిల్ చేసి పారేస్తే మొత్తం వేస్ట్. వాడు పెట్టిన ఖర్చు అంతా కూడా కరెక్ట్గా 2000 రూపాయల నోటు ఉన్నదొడ్లో ప్రింట్ చేయాలంటే అది పెద్ద టెక్నాలజీ కావాలి. గవర్నమెంటే చేయగలుగుతుంది. అంటే పాకిస్తాన్ గవర్నమెంటే చేయగలదు. నువ్వు నేను అలాగే 2000 రూపాయల నోటు నువ్వు ఏం చేసుకొని చేయలేవు. నువ్వు దానికి పెద్ద టెక్నాలజీ కావాలి. లేకపోతే ఎవరికి వాళ్ళే ప్రింట్ చేసుకుంటారు నోట్లు. అంటే ఎన్ని తలనొప్పులు, ప్రతిదానికి డూప్లికేట్లు అవునా కదా. కాబట్టి నువ్వు ఇప్పటికి నేర్చుకున్నది ఇప్పుడు దాకా, ఈ సంసారం ఇది ఒక మంచి వ్యక్తి బతకడానికి
అనువైనటువంటి ప్రదేశం కాదు. ఇక్కడంతా మోసగాళ్ళు, దుర్మార్గులు, అన్యాయం చేసేవాళ్ళు. అదే కదా, ఎప్పుడు నువ్వు జాగ్రత్తగా లేకపోతే నీ జేబు కట్ అయిపోతుంది. ఏమైనా అడుగు, మొత్తం కుంభమేళాలో నీ బ్యాగ్ కట్ అయిపోయిందా లేదా? భక్తురాలు కుంభమేళ కింద నుంచి బ్యాగ్ నుంచి చాకుతో వస్తారు. ఆ బ్యాగ్ ఉందని చూసుకుంటారు, కింద సామాన్ అంతా కూడా వెళ్ళిపోయింది. అనుకుంటుంది పాపం బ్యాగ్ ఉంది, బ్యాగ్ నాకు తగులుతుంది, కానీ కింద సామాన్ ఉంది. మీకు చెప్పలేదా బ్యాగ్ పోగొట్టింది? కొంత ఊరట అది కూడా చెబుతుందా. 14,000 తెచ్చుకుందంట. దానిలో 3,000 ఒకళ్ళకి, 2,000 ఒకళ్ళకి ఇచ్చి ఈ దగ్గర 6,000 ఉంది. అది ఇవ్వకుండా నా 14,000 మునిగిండేది. కనీసం నా 6,000 రూపాయలు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి నా డబ్బులు కాపాడుకున్నా అనా కదా. జాగ్రత్తగా లేకపోతే టక్ లేచిపోతుంది. పాయింట్ వచ్చి నేను అడిగిన ప్రశ్న ఒకటి వచ్చి కన్విన్స్ చేసాం. ఈ సంసారం మంచి వ్యక్తులు ఇక్కడ ప్రశాంతంగా ఉండడానికి వీలైనటువంటి పరిస్థితి లేదు. నీ నెత్తి మీద కాళ్ళు పెట్టి జనాలు పోతారు, నువ్వు అమాయకుడైతే అనగానే వాడుకుంటారు జనాలు. కానీ నెక్స్ట్ ప్రశ్న, భగవంతుడి సంసారంలో ఇవన్నీ పెట్టి మనల్ని పంపించాడు ఇక్కడికి. భగవంతుడు ఎందుకు పంపించాడు నిన్ను ఇక్కడికి? మొదటి ప్రశ్న తప్పు జవాబిచ్చావు. భగవంతుడు చెప్పింది కాకుండా ఏదో డాక్టర్ అవుతా జనాల్ని ఉద్ధరిస్తాను, అది వీలు కాదని ఇప్పుడు నీకు కన్విన్స్ చేసాం. నెక్స్ట్ ప్రశ్న, భగవంతుడు ఈ దుఃఖ సంసారంలోకి, ఈ కష్టాలు కష్టపడి నువ్వే చెప్పావు, కష్టపడాలి కదా సార్ వయసులో ఉన్నావు అనవలేదు. ఇప్పుడు మంచిది, దానిలో తప్పేం లేదు. దేనికోసం కష్టపడాలి అది మేము చెప్పాలి. ఇది కష్టపడడం మాత్రమే వచ్చు. ఆ కష్టం ఏదో ఎలా పడితే నీ సమస్యలు, ఇతరుల సమస్యలు కూడా నువ్వు సమాధానం చేయగలుగుతావు. అది మేము భగవద్గీత నుంచి నేర్చుకున్నాం. అంటే ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తే ఎందుకు భగవంతుడు నిన్ను ఇక్కడికి పంపించాడు, దీనికేం జవాబిస్తావు వినాలి. ఇప్పుడు నువ్వు నిజాయితీ మనిషి అయితే నేను అజ్ఞానిని సార్ని, మూర్ఖుని సార్ని, భగవద్గీత చదివి ఎట్లా జవాబిస్తాను దీనికి అనాలి. కానీ నీకు అహంకారం ఉండేవాడు అయితే నువ్వు బస్ తెలివితేటలు చూపించుకొని ఇంతమంది వింటున్నారు, ఎంతమంది చూస్తున్నది, అబ్బాయి కుర్రాడు ఏం జవాబిస్తాడు, అన్ని తెలివితేటలు చూపించుకోవడానికి ఏదో తప్పుడు ఆన్సర్ ఇస్తాను. కానీ నేను ఇప్పుడు వాళ్ళ తిన్నగా అడుగుతున్నా, భగవంతుడు నిన్ను ఈ భూమి మీద ఇన్ని దుఃఖాలు ఉండేటువంటి ఈ జగత్తులోకి ఎందుకు పంపించాడు? అంత ఆలోచించక తెలియకపోతే నాకు తెలియదు సార్ అని చెప్పాను. కరెక్ట్. ఇప్పుడు తెలివితేటలు వస్తున్నాయి కదా మెల్లిగా, నీకు తెలియకపోతే తెలియదు నొప్పి కాదు. దానికి నేను జవాబు ఇస్తున్నాను, నువ్వు ఆలోచనలో పడాలి. గవర్నమెంట్ జనాల్ని ఎందుకు జైల్లో పడేస్తుంది? పోలీస్ డిపార్ట్మెంట్ కొంతమందిని పట్టుకుని జైల్లో ఎందుకు పడేస్తుంది? కేజ్రీవాల్ గారు తీసుకెళ్ళి జైల్లో పడేశారు, కవితని తీసుకెళ్ళి జైల్లో పడేశారు, జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్ళి జైల్లో పడేశారు, ఇంకా ఎంతమంది జైళ్ళలో ఉంటున్నారు. మన ఆంధ్ర రాష్ట్ర కేంద్ర కారాగారం నెల్లూరులోనే ఉంది, జిల్లా కారాగారం ఉంటుంది, డిస్ట్రిక్ట్ జైలు ఉంటుంది, సెంట్రల్ జైలు కూడా ఉంటుంది. ఇది తెలియడానికి మన ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలు ఉన్నాయి. ఈ 26 జిల్లాలకి ఒక రాష్ట్రానికి ఒక కారాగారం ఉంటుంది, సెంట్రల్ ప్రిజన్ అంటారు, కేంద్ర కారాగారం. పెద్ద పెద్ద దొంగలు తీసుకొచ్చి పడేయడం, పెద్ద పెద్ద క్రిమినల్స్, చిన్న చిన్న క్రిమినల్స్ ఏ జిల్లాకు ఆ జిల్లా లాకప్ ప్రిజన్ హౌస్గా. ఎందుకు ప్రతి వ్యక్తి శ్రేష్ఠగా ఉండాలనుకుంటాడు, పట్టుకుని ఎందుకు జైల్లో తీసుకొచ్చి పడేస్తాడు? ఎందుకు పడేస్తాడు? చట్టాన్ని ఉల్లంఘించాడు కాబట్టి అనే కదా. నిన్ను పట్టుకుని తీసుకుపోవట్లేదు, నీ బతుకది నువ్వు బతుకుతున్నావు. చట్టం ప్రకారం ఇతరులను మోసం చేయట్లేదు, ఇతరులు దొంగతనం చేయట్లేదు,
నువ్వు గవర్నమెంట్ నియమాలు రోడ్డు మధ్యలో పోవటం లేదు, రోడ్డుకి ఎడం పక్క పోతున్నావు అని పాటిస్తున్నావు కదా, నిజాలకి రావట్లా. ఎప్పుడైతే నువ్వు తాగుపోతే రోడ్డు మధ్యలో నడుస్తుంటే పోలీసులు వస్తారా లేదా, పట్టుకుపోయి నీ మొత్తం వదిలిస్తారు రోడ్డు మధ్యలో నడుస్తుంటే, అవునా కదా. అంటే జవాబు నువ్వే చెప్పాలి. ఇప్పుడు భగవంతుడు మనల్ని ఇన్ని కష్టాలు ఎందుకు పడేశాడు నేను కొంత వివరించాను. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక వ్యక్తిని పట్టుకుని జైల్లో పడేసి ఆయన మోకాళ్ళ మీద కొట్టడం, అన్నిటికంటే ఎక్కువ బాధ మోకాళ్ళ మీద కొడితే ఎక్కువ నొప్పి ఉంటుంది, ఎముకల మీద కొడితే తట్టుకోలేవు, కండంలో తోట కొడితే తట్టుకుంటావు, ఎముకల మీద కొడతారు, ఇక్కడ కొడతారు. చూసారు ఎప్పుడైనా సినిమాల్లో చూస్తూ ఉంటారు. సినిమాల్లో వాళ్ళకి తెలిసి ఎక్కడెక్కడ కొడితే జనాలకి ఆ బాధ గుర్తుంటుంది, వాళ్ళ దొంగతనం చేయకుండా వాళ్ళ నేరం చేయకుండా ఉంటాడు. మేమంటే డాక్టర్లం కాబట్టి మాకు ఈ విషయాలన్నీ తెలుసు, ఎక్కడ కొడితే జనాలకి ఎక్కువ దెబ్బగా నొప్పి కలుగుతుంది. అంటే ఇప్పుడు జవాబు చెప్పు నువ్వు. పౌరులు చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం వాళ్ళదే, వాళ్ళు వచ్చి అతని స్వేచ్ఛని ఆపు చేసి జైల్లో పడేస్తారు కదా. కాబట్టి భగవంతుడు మనల్ని ఈ కష్టాలు ఎందుకు పడేశాడు, ఎందుకంటే మన భగవంతుడి నియమాల్ని మనం ఉల్లంఘిస్తున్నాం. అది భగవంతుడి నియమాలు అంటే కూడా నీకు తెలియదు అనా కదా, నేరస్తుడే అనే కదా, నేరస్తుడే కదా, అంతే కదా. నువ్వు రోడ్డు మీద పోయి నువ్వు ఇష్టం వచ్చినట్టు, ఉదాహరణ ఇంకోటి పెళ్ళం ఉంటుంది, నీకు నచ్చుతుంది, నువ్వు అంత తాగడానికి వెళ్తే నేను జైలు పోయి కూర్చుంటావా లేదా, నువ్వు అనసు నాకు తెలుసు, నేను తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది. అంటే ఇది ఒక ఇంగ్లీష్లో సామెత, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్. నీకు ఎవడంటే నీకు కోపం వచ్చి కొడతావాడిని పట్టుకుని తీసుకెళ్తారు, అడుగుతారు నీకు పడకపోతే నువ్వు కంప్లైంట్ చేయవా, నువ్వు డైరెక్ట్ కొట్టడానికి లేదు, ఎందుకంటే నువ్వు తప్పు చేసావు వాడు తప్పు చేసావు అది ఎవరు చెబుతారు, నీ అభిప్రాయంలో వాడు తప్పు చేశాడు, కానీ చట్టం ప్రకారం అది తేలాల కదా. అంటే నీ అంతటి నువ్వు చెప్పడానికి లే, కాబట్టి నువ్వు చట్టాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. నువ్వు బండి తోలేప్పుడు నేర్చుకుంటావా లేదా, ఎడు తోలాలా ఏం చేయాలా ఇవన్నీ నేర్చుకోవాలి, ఎప్పుడు ఆపాలా, నువ్వు చిన్నగా వెళ్ళి రెడ్ లైట్ వెలుగుతుంటే ట్రాఫిక్ జామ్ చేసిపోతే వెళ్తే నాకు తెలియస్తానంటే ఒప్పుకుంటారు, ఏంటి నీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు, పెనాల్టీ వేస్తారు అనే కదా. కాబట్టి నాకు తెలియదు అన్నాక, కాబట్టి నువ్వు భగవంతుడి దృష్టిలో నేరస్తుడి, వాడి దేవుడు నేను ఇక్కడ పడేశాడు. నువ్వు తెలుసుకోవాలి భగవద్గీత నుంచి, నేను భగవంతుడు ఏ నియమాలని పాటించడం లేదు, అందుకని ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఒకటి నేను అడిగే మాంసాహారం ఎన్ని మాటలు తింటా నువ్వు వారానికి, తప్పనిసరి కంపల్సరీ, హాస్టల్లో, ఇంట్లో తినవు, మరి హాస్టల్లోకి వచ్చేది తింటున్నావు. అంటే కోడిని తింటే తప్పు, కోడి కూడా తింటే తప్పు లేదా, పిల్లవాడిని హత్య చేస్తే తప్పు, పిల్లవాడిని హత్య చేస్తే తప్పు లేదు, పెద్దవాడిని హత్య చేస్తే తప్పు, పిల్లవాడైనా పెద్దవాడైనా నేరమే కదా చంపితే. కోడిగుడ్డైనా కోడైనా కూడా వాటిలో జీవం ఉంది, వాటిని తినే అధికారం నీకు లేదు. ఏం తినాలి ఎవరు చెబుతారు, భగవద్గీత. ఏం తినాలి, కోడిగుడ్లు తినచ్చా లేదా ఎవరు చెప్పాలి, డాక్టర్లు చెబుతారా, భగవద్గీత చెబుతుందా, మీ అమ్మ నాన్న చెబుతారు, ఎవరు చెబుతారు, కోడిగుడు భగవంతుడు. మీ అమ్మ నాన్న భగవద్గీత నేర్చుకోవాలి, డాక్టర్లు భగవద్గీత నుంచి నేర్చుకోవాలి, అంటే మనుషులందరూ కూడా దేవుడే. అప్పుడు చెప్పాలి వాళ్ళు, ఆ డాక్టర్కి తెలియకుండా మీ అమ్మ నాన్న తెలియకుండా రే తినరా చికెన్ అదట్టు వీలవుతుంది. అంటే వాళ్ళు నీ మంచి కోరే వాళ్ళైనా కూడా
వాళ్ళు నీకు హాని చేస్తున్నారు. వాళ్ళకి తెలియదు కాబట్టి. అంటే ఇటంతా పోతుంది భగవద్గీతలో ఈ విధంగా పకడ్బందీగా ప్రతిదానికి జవాబులు. థర్డ్ పాయింట్, ఇంకా టైం అయిపోయింది. థర్డ్ క్వశ్చన్, అదే 2 క్వశ్చన్లు ఫెయిల్ అయిపోయినాను. మూడో ప్రశ్న, మనం దేవుడు ఎవరు ఎలా తెలుసుకోవాలి? దేవుడు ఎవరు చెబుతారు మనకి? భగవద్గీత చదివి హిందువులంతా కూడా భగవద్గీత ఒప్పుకుంటారు. మరి అందరూ కృష్ణ మందిరాలు కట్టలేదు, సాయిబాబా గుళ్ళు కడుతున్నారు, వెంకయ్య స్వామి గుళ్ళు కడుతున్నారు. వాడిని అడుగు, భగవద్గీత మంచి గ్రంథం వేశారంటాడు. వాడు చదవటం లేదు, చదివినా అర్థం కావటం లేదు, అర్థమైనా కూడా ఆచరించే దమ్ములు లేవు. అర్థమవుతుంది, దాని ప్రకారం నీ జీవితాన్ని మార్పులు చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే మాంసం తినకూడదు, నువ్వు నీ తలకాయని అడ్జస్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇంక నుంచి నేను మాంసం తినకూడదు, నీకు తినాలనిపిస్తూ ఉంటుంది, తినకూడదు కదా. వాటి ఫెయిల్ అయిపోతారు. వాటి వచ్చి తెలుసుకోలేకపోతున్నావు, వాటి వచ్చి తెలుసుకున్నా కూడా మనం పాటించలేకపోతున్నాం ఆ నియమాన్ని. అంటే మనం నేరస్తులాగానే ఉండిపోతున్నాం. అంటే ఎలా బాగుపడాలా, ఎలా బాగుపడండి? ఎవరైతే బాగుపడ్డారో మాలాంటాడు, ఎవరైతే బాగుపడ్డారో వాళ్ళ వెనకాల వింటూ మళ్ళీ వింటావు. వాళ్ళ దగ్గర నుంచి ఏం చేస్తే మనసు ఎదుగుతుంది, మనం ఆ పనులు చేస్తాం. అంటే నీకు ఆఫర్ ఇస్తున్నాడు, నీ ప్యాంఫ్లెట్ అదే. నీలాంటి స్టూడెంట్స్ని ఈయన కంకణం కట్టు ప్యాంప్లెట్ తెచ్చి చూపించి చదువుతాడు. నీలాంటి స్టూడెంట్స్ అమాయకులు, అజ్ఞానులు, పాపం ఏం చేయాలో తెలియక చెప్పేవాడు ఉంటే మీరు కూడా బాగుపడతారు. కానీ నాలా ఇప్పుడు దాకా నీ జీవితంలో నాలాగా మాట్లాడేవాడిని ఎప్పుడైనా కలుసుకున్నావా నువ్వు? నిజంగా చెప్పు. ఇప్పుడు దాకా నీ వయసు అంతా, నీ 19 ఏళ్లలో నాలాగా నీతో మాట్లాడినవాడిని ఎప్పుడైనా కలుసుకున్నావా నువ్వు? కలుసుకోలేదు కదా. కలుసుకుంటే నీకు ఈ జ్ఞానం రావడం ప్రారంభమైంది. నీతో ఎవరు ఇట్లా మాట్లాడలేదు అంటే నువ్వు ఒక జీవితంలో గురువుని కలుసుకోవాలి. ఇప్పుడు అంతా ఎవడు బతుకుతుంది, వాడు ఉచిత స్థలాలు ఇస్తూ ఉంటాడు నీకు. భగవద్గీతను పట్టించుకోకుండా పాపం నిన్ను పెడదారి పట్టించి నిన్ను గాలికి వదిలేసి, తెలిసిన. కాబట్టి ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సింది, నాకు చదవడం రాయడం వచ్చు, తెలుగు ఇంగ్లీషు. కాబట్టి నేను ఏ పుస్తకం చదివితే నేను భగవంతుడి ముందర ఒక చక్కటి పౌరుల్లాగా నాకు గుర్తింపు కలుగుతుంది. ఆ విధంగా నేను బతకాలి. వాడి జీవితం ఉద్దేశం భగవంతుడు తెలుసుకోవాలా, భగవంతుడు చెప్పినట్టుగా బతకాలా. భగవంతుడు నిన్ను 24 గంటలు ఆనందంలో ఉండమంటున్నాడు. నన్ను దొరికింది నీకు అట్లాంటి దారి అనే 24 గంటలు ఆనందంగా ఉండాలి. జీవితం అంతా కూడా ఆనందంగా ఉండాలి. కళ్ళు పోయినా కాళ్ళు తిరిగినా ఆనందంగానే ఉండాలి. దొరికింది నీకు అట్లాంటి మార్గం. కాబట్టి నువ్వు భగవద్గీత చదవాలి. అర్థమైనా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే.